Good morning, sir. Very, very good morning. Good morning, sir. Good morning, sir. Good morning to all. Namaskar. Good morning, sir. Good morning, sir. Good morning, Andy. Good morning. శుభోదయం. శుభోదయం. Very, very good morning to all of you. I request all of you, మనము ప్రతిరోజు ఈ లెసన్స్ వింటున్నప్పుడల్లా మనం మన మోటివేషన్ స్థాయి కొంచెం పెరిగి ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి విల్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫీలింగ్ కిక్ మోటివేషన్. ఇది దిస్ ఈస్ వెరీ వెరీ షార్ట్ లివ్డ్. బిలీవ్ మీ, దిస్ ఈస్ వెరీ వెరీ షార్ట్ లివ్డ్. అంటే ఎంత ఎక్కువ మోటివేట్ అవుతామో, ఒకవేళ బయట పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోతే అంతే త్వరగా చెప్పబడిపోతాం. ఈ ఇట్లా మోటివేషన్ హై అవ్వడం, తర్వాత చెప్పబడడం కొంతమందికి నచ్చదు. అంటే దే ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ ఏ హై స్టేట్ ఆఫ్ మోటివేషన్. మేబీ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ మనం అనుకున్న దానికంటే స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ వస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ నాకేమి ప్రాబ్లం లేదు కానీ, బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతారు అని అంటే, ఈ మోటివేషన్ తగ్గినప్పుడు చాలా మంది ఇదిగో మేమేమి సాధించలేకపోతున్నాము అనే నైరాస్యము ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం దానికి ఏం చెయ్యాలి అని అంటే, మనము ఈరోజు క్లాస్ విన్న తర్వాత, లేకపోతే ప్రతిరోజు క్లాసెస్ విన్న తర్వాత మన గోల్స్ ఏంటి, మన కమిట్మెంట్ ఏంటి, మనము ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాము అనేది క్లియర్ గా రాసుకోవాలి. నేను ఐ హావ్ సీన్ ఎవరు మనతో పాటు జర్నీ చెయ్యరు, లేకపోతే మనతో పాటు మా జర్నీ చేయడం అనేది అసలు ఇంపార్టెంట్ కానే కాదు. ఎవరు ఆ మోటివేషన్ స్థాయి తగ్గిపోతున్నప్పుడు వాళ్ళకు ఒక రకమైన చిరాకు, అసహనము, నైరాస్యం, బాధ ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. అరే నేను నా మైండ్ థాట్ లోనేమో నేను చాలా ఇక్కడ ఉన్నాను అని అనుకుంటాను, కానీ రియాలిటీ చూస్తే చాలా తక్కువ అయిపోతుంది. రియాలిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. మనము స్టోరీ చెప్పుకున్నంత 13 సంవత్సరాలు బ్రూక్లిన్ బ్రిడ్జ్. సో అంత ఓపిక మనకి ఈ రోజుల్లో ఉండడం లేదు. మనకేంటంటే అందరికి చాలా చాలా తొందరగా రిజల్ట్స్ రావాలి. అండ్ ఆల్సో పనులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. మన లైఫ్ చెప్పుకున్నంత సింపుల్ కాదు, కాంప్లికేటెడ్. యాజ్ వీఆర్ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్, ఇదేంటంటే వేర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాట్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నప్పుడు మేబీ వీఆర్ ఇన్ ద మోడ్ ఆఫ్ లెర్నింగ్ యాజ్ ఎ స్టూడెంట్. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వీఆర్ లైక్ ఎ టీచర్. సో యూ హ్యావ్ ఎ డిఫరెంట్ హ్యాట్, like a brother, like a son, like a husband, like a office colleague, like an office boss, or ఇక చాలా చాలా హ్యాట్స్ చాలా ఉంటాయి. వాటిలో పడి మన ఈ పెరిగిన మోటివేషన్ ఎక్కడో ఒకక్కడ కాంప్రమైజ్ అయిపోతామేమో అన్న బాధ మనకుండి, అసలు ఇటువైపు అసలు నేను కమిట్మెంట్ ఏం లేదు, నేను అసలు ఏం అవసరం లేదు, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అనే ఫీలింగ్ కొంతమందికి వస్తూ ఉండొచ్చు. మేబీ 10%, 20%, 50% నేను చెప్పలేను. బట్ హ్యావింగ్ స్టడీడ్ ద సైకాలజీ ఆఫ్ స్టూడెంట్స్ త్రూ ఆల్మోస్ట్ ఫర్ అబౌట్ 20 years, ఐఎమ్ టెల్లింగ్ యూ, మన మోటివేషన్ ఎప్పుడూ హైగా ఉంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే, మన బుక్తో మన ప్రయాణం. మనకంటూ ఒక సొంత బుక్ ఉండాలి. ఆ బుక్ లో మనము ఇదిగోండి మనం అనుకున్న గోలు, విజను ఇవన్నీ కనెక్ట్ చేయడానికి చెప్తున్నాను. మన విజన్, కొంతమంది ఎంత చెప్పినా మనకేంటంటే
మొదటి ఆమ్, అక్షరం పుస్తకం మీద పెట్టడానికి చాలా మంది జంకుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక రకమైన మెంటల్ బ్లాకేడ్ ఉంటుంది. ఇది రాయకూడదు, ఇది రాయలేము. అది జస్ట్ పక్కన నుండి పక్కన ఉన్న పెన్ను ఆ లేకపోతే ఒక చిన్న పుస్తకము తీసుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. ఇట్ ఈస్ కామన్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు మేక్ ద మ్యాక్సిమం ఆఫ్ దిస్. ఏం చేయాలి అని అంటే, మన జీవితంలో మనకేమనిపిస్తుంది ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ లెసన్ టుడే, ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీ డే. ఈ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ క్లాసెస్ కానీ అంతకుముందు ఏ క్లాసెస్ అయినా మోర్ సో ఇప్పుడు దిస్ ఈస్ ఈవెన్ మోర్ రిలవెంట్. మనకేం అర్థమవుతుంది మనకి ఈ క్లాస్ నుంచి, ఆర్ ఎల్స్ మనం మన జీవితాన్ని ఎలా షేప్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము అనే దాన్ని ఇఫ్ యూ పుట్ ఇట్ ఆన్ పేపర్, దిస్ విల్ దిస్ విల్ హెల్ప్ యూ సస్టైన్ ది మోటివేషన్. మీకు ఆ మోటివేషన్ లెవెల్స్ అంతే ఉంటాయి. ఇప్పుడు బయట పరిస్థితులు ఏమి మారిపోతాయని నేను చెప్పడంలా, కాకపోతే మన సబ్ కాన్షియస్ ఉంటుంది కదా, ఇట్ విల్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ ఆర్గనైజ్ థింగ్స్ ఫర్ యూ. అండ్ బహుశా మీకు ఎప్పుడు అవకాశం వస్తుందో దాన్ని అందిపుచ్చుకోవడానికి, ఒడిసి పట్టుకోవడానికి మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీ గోల్ ని ఆ అవకాశంతో అలైన్ చేస్తుంది. మనం డిమోటివేటెడ్ గా ఉంటూనో లేకపోతే ఇబ్బంది పడుతూనో చిరాకు పడుతూనో మనం అటు కాక ఇటు కాక ఉంటుంటే ఓకే, దిస్ విల్ ఓన్లీ బి కౌంటర్ ప్రొడక్టివ్. నేను చెప్తున్నది అర్థమవుతుంది కదండి? ఆర్ యు ఆల్ ఏబుల్ టు ఫాలో దిస్? మనం ఏమనుకుంటున్నామో ఆఫ్టర్ ది క్లాస్ మీరు జస్ట్ చాలా పేజీలు పేజీలు రాయమని నా ఉద్దేశం కాదు. జస్ట్ 1 or 2 పాయింట్స్ అబౌట్ యువర్ లైఫ్, అబౌట్ యువర్ సెల్ఫ్. ఆర్ ఎల్స్ అసలు ఏమి రాయడానికి ఏమి లేకపోతే వాట్ ఈస్ టోల్డ్ ఇన్ ద వాట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ది క్లాస్ అదైనా స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. లైఫ్ అనేది ఐ అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ నేను చాలా సార్లు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏమని అంటే, లైఫ్ అనేది ఎంజాయ్ చేయడానికి, టు ఎంజాయ్ ఇట్ ద మ్యాక్సిమం. మనకి ఉన్న ఈ లైఫ్ యూ షుడ్ ఎంజాయ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ దిస్ వెరీ మూమెంట్. ఈ క్షణం మన కోసమే అనేంతలాగా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. అయితే మనము బహుశా చాలా మంది వీఆర్ ఓన్లీ పోస్ట్ పోనింగ్ అవర్ ఎంజాయ్మెంట్ అండ్ వి విల్ ఆల్వేస్ ఇప్పుడు ఇది పనులు చేయాలి అనే దాంతో లేకపోతే మనకి ఏవైతే కంపల్సరీ థింగ్స్ చేయాలో వాటి మీద ఇష్టం పెంచుకోకుండా అయిష్టం పెంచుకుంటేనో అసహనం పెంచుకుంటేనో లైఫ్ కాంప్లికేట్ అయిపోతుంది. సో ద బెస్ట్ వే ఈస్ టు స్టే మోటివేటెడ్ ఆల్ ద టైమ్ అండ్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఓకే, సో కమిట్మెంట్ గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాము. బిఫోర్ ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడే ముందు మౌనిక ఈరోజు క్లాస్ తీసుకుంటుంది. ఆఫ్టర్ దట్ ఐ విల్ అగైన్ స్పీక్ అబౌట్ అవర్ లైఫ్ లెసన్స్. ఓకే, సో జెఫ్ కెల్లర్ అనే ఆయన రాసిన బుక్ యాటిట్యూడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ అని బుక్ రాసింది. సో మనం ఆ బుక్ ని కూడా బేస్ గా తీసుకున్నాము. సో ఆయన తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తారనమాట, ఈ కమిట్మెంట్ ఎలా ఉండాలి అనేది దాని మీద అనమాట. అంటే కమిట్మెంట్ మనకు అర్థమవుతుంది, కానీ ఎంత దాకా వెళ్ళాలి అనేది ఒక్కొక్కసారి మనల్ని ఆపేసుకుంటాం జనరల్ గా. ఎక్కడో ఒక చోట మనం కమిట్ అయ్యాం అనుకుంటూనే మన కమిట్మెంట్ మనమే వదిలేసుకుంటాం. సో కమిట్మెంట్ ఏ ఎక్స్టెంట్ కి ఉండాలి,
సో ఆయన ఏం చెప్తారంటే కమిట్ అయిన తర్వాత ఒక్కొక్కసారి మనకి ప్లాన్ క్లియర్ గా ఉండకపోవచ్చు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, డైరెక్షన్ కూడా క్లియర్ గా ఉండదు. మనం గోల్ ఉంది ఖచ్చితంగా ఏదో సాధించాలని. కానీ దానికి సంబంధించి క్లారిటీ లేదు. దారి కనపడట్లేదు అనమాట. ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం గనక కమిటెడ్ గానే ఉంటే మనకి మనం చేయాల్సింది ఏంటి అనేది అట్లీస్ట్ మనకి ఫస్ట్ అడుగు తెలుస్తుంటే, అంటే మన వైపు నుంచి మనం చేయాల్సిన స్టెప్ ఒకటన్నా మనకు తెలుస్తుంది. అలా ఉన్నప్పుడు తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు గాని ఆపేయొద్దు. సో దాన్ని ఎలా కంటిన్యూ చేయాలనేది తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మనం ఎంత గట్టిగా కమిటెడ్ అయితే దానికి సంబంధించిన మనుషుల్ని, పరిస్థితుల్ని అట్రాక్ట్ చేసుకుంటాము అని. సో అది ఎలాగా అనేది ముందు మనమే ఆ యాంటీనాగా తయారవ్వాలంటే అవి అట్రాక్ట్ చేసుకునే పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటాం. ఎలాగా? మనం ఆ ఇంటెన్షన్ సెట్ చేసేసుకుంటాము. ఏదేమైనా దీనికోసం చేసి తీరాల్సిందే అనే గనక గట్టి ఇది తయారైన తర్వాత అప్పుడు మనం ఈ పీపుల్ ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం మొదలు పెడతాం. సో ఫస్ట్ ఎటు జరుగుతుంది? మన వైపు నుంచి. మన వైపు నుంచి ఆ కమిట్మెంట్ పెరిగితే అప్పుడు మనం అట్రాక్ట్ చేసుకోవడం, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడం మొదలు పెట్టుద్ది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే జస్ట్ మనకి సింపుల్ గా కోరిక ఉంటే సరిపోదు. సో ఆ కోరిక ఎలాంటి కోరిక అయి ఉండాలంటే ఏదేమైనా దీనికోసం నేను ఏదైనా చేస్తాను అనే కమిట్మెంట్ ఉండాలి. సో తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తారు. ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది అసలు ఎలా తిను దీనిలోకి ఫీల్డ్ లోకి వచ్చారు అనేది. ఎందుకంటే మనం చదువుతున్న మనిషి ఒక లాయర్. ఆయన చేస్తున్న పని తర్వాత అంతా ఆయన చేసిన పని ఇదే మొత్తం. వీలైనంత మంది వేల కోట్ల మందికి మోటివేట్ చేయటం మొదలు పెట్టారు ఆయన. సో ఎలా ఈ ఫీల్డ్ లోకి ఆయన వచ్చారు అంటే ఫస్ట్ లో ఈయన మనం ఇంత ముందు చూసాం కదా, ఈయన సీడీస్ తెప్పించుకుని కూర్చుని ఒక రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూర్చుని అన్ని చూడటం మొదలు పెడతారు. సో వాటికి ఎన్నో ఎన్నో డేస్ పట్టుద్ది. డబ్బులు కడతారు. టీవీలో ఇది యాడ్ వస్తుంటే డబ్బులు కట్టి తర్వాత ఓకే మైండ్ గురించి ఇవన్నీ తెలుసుకోవటం మొదలు పెడతారు. యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. సో ఈ పర్సనాలిటీ అంతా ఎలా ఉండాలి అనేది క్లియర్ గా తెలుస్తుంది అతనికి. ఏళ్ళు నాకు ఈ విషయం ఎందుకు తెలియలా, అసలు ఇది కదా మనుషులు తెలుసుకోవాల్సిన విషయం అని ఆయన సీక్రెట్ ని పట్టుకున్నారు. ఒకసారి ఆ సీక్రెట్ తెలిసిన తర్వాత ఈయనకి ఎలా ఉందంటే ఇది నేను వీలైనంత మందికి ఇవ్వాలి అనే ఇది తయారైంది ఆయనలో. సో ఆయన చాలా కమిటెడ్ అయ్యారు. ఎంత అంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అందుకోవటానికి రెడీగా ఉన్న మనుషులకి నేను అందించగలిగే స్థాయిలో నేను ఉండాలి అని చెప్పి ఆయన ప్రయత్నం. సో ఆయన ఏం చేశారంటే ఆర్టికల్స్ రాయటం మొదలు పెట్టారు. సో ఆర్టికల్స్ రాశారు. ఆర్టికల్స్ ఎక్కడ పబ్లిష్ చేయాలి అది తెలియదు ఆయనకి. ఆయనకి ఏం క్లారిటీ లేదు. ఆయన బుక్ రాయాలనుకుంటున్నారా, న్యూస్ పేపర్ లో పంపాలనుకుంటున్నారా, ఏమి క్లారిటీ లేదు. బట్ హీ స్టార్టెడ్ రైటింగ్. ఎందుకంటే లోపల ఆ తపన ఉంది. ఏంటి ఇది వీలైనంత మందికి అందాలి అని తెలుసు, ఎలా అందించాలో తెలియదు. సో తన ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. సో 1989 లో ఆయన స్టార్ట్ చేశారంట ఆర్టికల్స్ రాయటం. సో ఇప్పటి నుంచి 36 ఏళ్ల క్రితం. సో హీ స్టార్టెడ్ రైటింగ్ ఆర్టికల్స్. ఆ రాస్తా ఉండి ఆ తర్వాత ఏం చేశారంటే ఒక ఆర్టికల్, తన ఫస్ట్ ఆర్టికల్ అన్నమాట, తన ఒక న్యూస్ లెటర్ కి పంపించారంట. ఆ పంపించినప్పుడు అంటే ఆయన వేరే వాళ్ళకి అంటే పబ్లిష్ చేయమని చెప్పి పంపించారు. సో దానిలో ఎవరైతే ఫ్రీలాన్సర్ అంటే ఈ రైటింగ్ చేస్తారో, రైటింగ్ పార్ట్ చేస్తారో, దీన్ని దానిలోకి పెడతారో అలాంటి వాళ్ళు ఒక ఆయన ఫోన్ చేసి, అంటే ఒక సంవత్సరం తర్వాత ఈయన పని చేశారు. ఒక సంవత్సరం ఆర్టికల్స్ రాశారు. తర్వాత ఒక ఫస్ట్ ఆర్టికల్ ని ఒక న్యూస్ లెటర్ లోకి పంపించారు. అంటే పబ్లిక్ న్యూస్ లెటర్ లోకి పంపించారు. పంపించిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే ఈయనకి. ఫోన్ కాల్ వచ్చి మీరు నేను అదే ఫ్రీలాన్సర్ రైటర్ ని నేను, మీ న్యూస్ లెటర్ మీ సొంతదైతే ఎంత బాగుంటుంది, మీరు ఎప్పుడన్నా దీని గురించి ఆలోచించారా అని అడిగారంట ఆయన. మీ ఓన్ న్యూస్ లెటర్ ఎందుకు పెట్టుకోకూడదు? నేను చాలా ఇంట్రెస్టెడ్ ఈ టాపిక్ మీద, చాలా బాగుంది ఇది, ఎందుకు పెట్టుకోకూడదు అని అడిగారంట. ఆయన ఎవరో తెలియదు ఈయనకి. ఏమి అసలు ఈయనేం ప్రయత్నం కూడా అంటే ఈ యాంగిల్ ఆయన ఏం ప్రయత్నించాల. ఈ ఇంటెన్షన్ మాత్రం మనకు క్లియర్ గా ఉంది కదా. సో ఒక మనిషి తనే వచ్చాడు, వచ్చి ఆయనే అడిగాడు. ఆయన ఏం చేశాడంటే నేను ఒక ఫ్రెండ్ ని కలవటానికి అని వస్తున్నాను మీ ఏరియాకి. సో పనిలో పని నేను మిమ్మల్ని కూడా కలిసి వెళ్తాను అని చెప్పాడంట. ఈయన రమ్మన్నారు. సో రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు ఆయన అడిగిన మాట ఇదనమాట. ఏమనంటే ఇదిగో మీరెందుకు మీ సొంతది మొదలు పెట్టకూడదు అని. సో ఈయనకు అసలు ఆలోచనే లేదు. సో ఆయన చెప్పాడంట ఒక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఎలాగా మన సొంత న్యూస్ లెటర్ తయారు చేయొచ్చు, మనమే ఇని వైపు నుంచే, అంటే ఎవరికో పంపించకుండా, ఇప్పుడు ఆ పబ్లిక్ దానిలో పంపించకుండా న్యూస్ లెటర్ ని
తిన సొంత న్యూస్ లెటర్ లో తిని రాసి ఎప్పటికప్పుడు పంపిస్తా ఉంటారు. ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళకి ఈ న్యూస్ లెటర్ వెళ్తా ఉంటది అనమాట. అంటే ఈ టాపిక్స్ ఇంట్రెస్టెడో వాళ్ళకి రెగ్యులర్ గా ఈయన పంపించచ్చు ఆర్టికల్స్ ని. సో అలా ఆయన మొదలు పెట్టారనమాట. సో దీనికోసం సాయం చేసిన ఆయన ఒక కంప్లీట్ స్ట్రేంజర్, ఆయన ఎవరో కూడా ఈయనకు తెలియదు. సో అలాంటి ఆయన ద్వారా మొదలుపెట్టి 20 ఏళ్ళు ఈయన ఆర్టికల్స్ ని న్యూస్ లెటర్ లో ఈయన సొంత న్యూస్ లెటర్ లో పంపించారు. సో అలా 20 ఇయర్స్ చేసిన, అంటే 20 ఇయర్స్ కంటిన్యూస్ గా ఈ పని చేశారు, కమిటెడ్ గా చేశారు. వందల వేల లక్షల కోట్ల మందికి దీన్ని పంపించారు. సో ఎంతో మంది దీని నుంచి ఉపయోగం అంటే యూజ్ పొందారు. సో కానీ అసలు ఈయన అదే చెప్పేది, ఇంత చేశా 20 ఇయర్స్, బట్ ఈ 20 ఇయర్స్ బ్యాక్ నేను మొదలు పెట్టినప్పుడు నేను ఇది చేయబోతున్న విషయం కూడా నాకు తెలియదు. సో హీ డోంట్ నో. సో ఓన్లీ అక్కడ ఇంటెన్షన్ ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది చెయ్యాలి, నేను వీలైనంత మందికి పంపాలి అనే ఉద్దేశం మాత్రం చాలా గట్టిగా ఉంది దీనికి. సో దాంతో మొదలుపెట్టిన ప్రయాణం అక్కడ దాకా తీసుకెళ్ళింది. సో తన సొంత న్యూస్ లెటర్ తను పబ్లిష్ చేసుకునే అంత స్థాయికి తీసుకెళ్ళింది అనమాట. సో ఇది ఆయన ఎందుకు చెప్పారు, దీనిలో నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, బహుశా మనం కావాల్సిన దాని మీద మనకి కోరిక ఎంత గట్టిగా ఉన్నా ఒక్కొక్కసారి మనకి దారి కనపడట్లా. అంటే దీని నుంచి నాకు తెలిసి చెయ్యాలని, కానీ ఏం చేయను, ఎలా తీసుకెళ్ళను అని అనిపిస్తా ఉంటది. సో అలా అనిపించినందుకు మనం ఆపేయాల్సిన అవసరం లేదు, మనం కంటిన్యూ చెయ్యొచ్చు. ఆ ఫస్ట్ అడుగు ఏదైతే మీరు సరిగ్గా వెయ్యాలి అని చెప్పి మీ క్లారిటీ ఉందో అక్కడ వరకన్నా వెయ్యండి. అది మీరు మా జర్నీ మీరు చేస్తూ ఉంటే, మీ వైపు నుంచి మీరు వర్క్ చేస్తూ ఉంటే దాని గురించి మీకంటే మీకు అర్థమైనంతలో, మీకు తెలిసినంతలో మీరు వర్క్ చేస్తూ ఉంటే మిగిలినవి వాటంతట అవే వస్తూ ఉంటాయి. అంటే ఇంకా ఆపర్చునిటీస్ మీకు ఏం కనపడాలో ఆ క్లారిటీ, ఆ రోడ్ క్లియర్ అవ్వటానికి కావాల్సినవన్నీ క్రియేట్ అవుతా ఉంటాయి. సో మన వైపు నుంచి ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. సో తనకు తెలిసిందల్లా తన ఆర్టికల్స్ రాయటం తెలుసు. సో తన సొంత పబ్లిషింగ్ చేసుకోవచ్చు అనేది తనకు తెలియలేదు. అంటే తన సొంత ఆర్టికల్ ని తను పబ్లిష్ చేసుకునే స్థాయి తను లేదని అనుకున్నాడు. అంటే తనకు అసలు ఐడియా కూడా లేదంటే ఈ నెవర్ విష్డ్ ఫర్. అయినా కూడా ఒక మనిషి వచ్చి అది చేసేలాగా చేశాడు. సో ఇక్కడ ఈ పాయింట్ ని కంపల్సరీ పట్టుకోవాల్సింది ఏంటంటే మొదలు పెట్టడం అండ్ కంటిన్యూ చేయటం. మనకు కావాల్సిన ప్రయాణంలో కంటిన్యూ చేయటం. తర్వాత ఏంటి అనేది నడుస్తూ ఉండే కొద్దీ దారి క్లారిటీ రావటం మొదలవుతుంది. ఒక్కొక్క అడుగు మీరు వేస్తూ ఉంటే నెమ్మదిగా క్లియర్ అవుతా ఉంటాయి మీకు దారిలో. మీకు దానికి సంబంధించిన మనుషులు కనపడి మీతో మాట్లాడటం, దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, లేదంటే దాని గురించి దారులు చూపించటం, లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళే ఆ మెయిన్ సోర్స్ అయి ఉండొచ్చు కూడా. సో ఏదైనా జరగచ్చు, బట్ మన వైపు నుంచి ఎఫర్ట్ మాత్రం పెట్టాలి, ఎఫర్ట్ ఉండాలి. నేను ఏమీ చేయకుండా ఓన్లీ దీన్ని అట్రాక్ట్ చేసుకుంటాను అంటే అది జరగదు. సో మన వైపు నుంచి వర్క్ కూడా కదులుతా ఉండాలి, పని కూడా జరుగుతూ ఉండాలి. అప్పుడే మనకి దారులు దొరుకుతాయి అండ్ క్లియర్ గా కనపడటం మొదలవుతుంది. సో అలాగా ఒక్కొక్క అడుగుగా ఈయన అంచెలొదలుగా ఎదుర్కొంటూ, ఈ పుస్తకం ఆయన ఎక్కడో అమెరికాలో రాస్తే ఈ రోజు మనం చదువుకుంటున్నాం ఎన్నో ఏళ్ల తర్వాత. I will tell the real life example of how I have become an author. నేను పుస్తకం ఎలా రాశాను, ఇప్పుడు అదే మన జెఫ్ కెల్లర్ కూడా చెప్తున్నాడు కాబట్టి ఐ విల్ ఆల్సో టెల్ యాజ్ టు హౌ ఐ హ్యావ్ బికమ్ అన్ ఆథర్. సో అగైన్ నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, నాది నేను చెప్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో. అండ్ ఆల్సో అగైన్ ఐ టెల్ యూ, ఇట్స్ ఓన్లీ లైక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ లైక్ ఏ సెల్ఫ్ ప్రైజ్, సోత్కర్ష కాదు అన్న సంగతి మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనేది మనకు తెలిస్తే బహుశా మనకి ఒక చిన్నది, ఒక డైరీలో రాసుకున్న ఒక చిన్న విషయము విల్ ఇట్ మే, ఇదిగోండి నా పరిచయము ఎప్పుడైనా ఎక్కడికన్నా ఏదైనా పబ్లిక్ మీటింగ్స్ లో కానీ లేకపోతే గవర్నమెంట్ మీటింగ్స్ లో కానీ ఇస్తూ ఉంటే, సో ఐఏఎస్ అనేది ఎట్లాగో ఉంది, దాంతో పాటు ఆథర్ అనేది కూడా ఉంటుంది. ఆథర్, సో ఐ ఆమ్ అన్ ఆథర్ మీన్స్ ఐ హ్యావ్ రిటర్న్ సమ్ బుక్స్ అనేసి ఉంటుంది. కాబట్టి హౌ ఇట్ హ్యాస్ ఆల్ బికమ్ అనేది మీకు చెప్తాను. సో నేను ఎప్పుడు ఆథర్ అవ్వాలి, నేను చాలా పుస్తకాలు పబ్లిష్ చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఓకే, కానీ నాకు ఈ పుస్తకాలంటే చాలా ఇష్టం. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆల్సో యూ మస్ట్ బి సీయింగ్, ఇటువైపు కూడా చూస్తే మాదంతా వీఆర్ ఇన్ ద లైబ్రరీ లాగా ఒక రూమ్ నే మేము తయారు చేసుకున్నాం. సో ఎనీవే, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అంటే, నన్ను
ఐఏఎస్ అయిన తర్వాత, ఐపీఎస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేయడానికి ఉమ్, చాలా మంది వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మామూలుగా డిజిటల్ మీడియా వచ్చేసింది, కానీ అంతకు ముందు పత్రికలు అలాంటి వాళ్ళే ఎక్కువ. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2006, 7 ఆర్ 8 లైక్ దట్. అప్పుడు ఇంతగా ఎక్కువగా టెలివిజన్ ఆర్ శాటిలైట్ ఛానల్స్ ఇట్లాంటివి రావు. అప్పటికి ఇంకా వార్తాపత్రికలు ఇట్లాంటివి వస్తూ ఉండేవి. అండ్ మోర్ సో సివిల్ సర్వీసెస్ వాళ్ళని ప్రిపేర్ చేయడానికి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో ఎగ్జామినేషన్స్ రాయించడానికి దేర్ ఆర్ సర్టన్ మ్యాగజైన్స్. సో వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి నన్ను చాలా మంది వచ్చారు. వన్ ఆఫ్ ది మ్యాగజైన్స్ ఇస్ విజేత కాంపిటీషన్స్, ఉద్యోగ సోపానము, ఇట్లాంటి వాళ్ళు. దాంతోపాటు కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ ఇవన్నీ నేను చదువుకునేటప్పుడు సివిల్ సర్వీసెస్ టైమ్స్ అనేసి వీళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు నేను మ్, వాళ్ళకి సమాధానాలు చెప్తా ఉంటాను, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి. తర్వాత ఎవ్రీబడి యూజ్ టు ఆస్క్ మీ, మీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, మీకు సివిల్ సర్వీసెస్ లో పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది కదా, ఇంటర్వ్యూ. సో ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అనేసి అడుగుతూ ఉంటారు కదా. సో అప్పుడు మిమ్మల్ని ఏమేం క్వశ్చన్స్ అడిగారు, మీకు ఏమేమి జరిగింది, ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు. సో అప్పుడు ఆ, వీళ్ళతో పాటు దేర్ ఆర్ మెనీ ఆస్పిరెంట్స్. అంటే నేను అప్పటికే 2-3 సార్లు రాసున్నాను కాబట్టి నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆ, తర్వాత అప్పుడే కొత్తగా ఫీల్డ్ గా వచ్చిన వాళ్ళు, సివిల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా కావాలి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏం అడిగారు అనేది. సో వాటిని ఏం చేశాను అని అంటే నేను టైప్ చేసి పెట్టేసుకున్నాను. అర్థమైంది కదండి. నేను టైప్ చేసి ఈ క్వశ్చన్స్ అడిగారు నాకు. 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. సుబీర్ దత్తా బోర్డు, డిపి అగర్వాల్ బోర్డు, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారు. అంటే డిపి అగర్వాల్ బోర్డు అంటే ది నేమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూవర్, యూపీఎస్సి మెంబర్. ఆ ఇంటర్వ్యూ ప్యానెల్ లో హెడ్ ఆఫ్ ద పర్సన్. తన ఈ బోర్డు లో ఏం అడిగారు, ఇట్లాంటివన్నీ రాసి పెట్టుకున్నాను అనమాట. అర్థమవుతుంది కదా. సో ఇవి ఆ, ఎప్పుడు నా దగ్గర కొన్ని కాపీస్ ఉంటాయి. బికాస్ ఇట్స్ ఏ అందరూ అడిగేదే నెక్స్ట్ క్వశ్చన్, అలవాటు అయిపోయింది. సో ఈ ఆ, ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఒక ఎన్విలాప్ లో పెట్టిస్తాను. ఇదిగో నన్ను ఈ క్వశ్చన్స్ అడిగారు అనేసి ఎన్విలాప్ లో పెట్టిస్తాను. సో నన్ను ఫలానా విజేత కాంపిటీషన్స్ అనేసి ఒక మ్యాగజైన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నప్పుడు నేను వాళ్ళకి నేను ఆ, ఈ ఎన్విలాప్ తీసి ఇస్తున్నాను. ఏది, నా ఇంటర్వ్యూ అని చెప్పి, వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై ఇంటర్వ్యూ, ఎవరు, దేర్ ఆర్ 5 మెంబర్స్ ఇంటర్వ్యూ ప్యానెల్లో, 5 మెంబర్స్ ఇంటర్వ్యూ ప్యానెల్లో, వాళ్ళు మెంబర్స్ ఎవరెవరు, ఆ, ఒక వ్యక్తి ఏం అడిగారు, ఫస్ట్ నా రియాక్షన్ ఎలా ఉంది, 25-30 నిమిషాలు ఉమ్, ఉమ్, మధ్యలో జరిగిన ఇంటర్వ్యూ ఏంటి అనేసి ఇస్తా ఉంటాను. ఇది నా న్యాచురల్. సో బహుశా నేను ఇంటర్వ్యూ అన్ని కూడా ఎన్విలాప్స్ ఒక చోట పెట్టినాను. దాంతో పాటు ఆ, ఒక ఎన్విలాప్ లో నేను మా చెల్లికి రాసిన లెటర్ కూడా ఉంది. అప్పుడు ఇంకా పోస్ట్ చేయలే. మా చెల్లికి రాసిన లెటర్ అంటే మా చెల్లి ఆ, శ్రీరమ్య, ఆవిడ ఆ, ఒక నాలాగా చదువుకుని ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఒక ప్రైవేట్ కంపెనీలో తనకి జాబ్ వస్తే షీ వాజ్ డూయింగ్ దట్. అప్పట్లో మా ఇంట్లో ఒక మేజర్ ప్రాబ్లం, అంటే మా నాన్నగారు ఆమ్, భౌతికంగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. వి లాస్ట్ హిమ్ ఇన్ ద ఇయర్ 2007, యూ మైట్ బి నోయింగ్. సో అప్పుడు మ్, తను ఆ జాబ్ వదిలేసి తను కూడా ఈ సివిల్ సర్వీసెస్ రాస్తాను అనేసి అనుకుందనమాట. దానికి ఏంటంటే తన ఉద్దేశం, అరే శ్రీధర్ ఒకటే డిగ్రీ చేశాడు, నేనైతే 3 పీజీలు చేశాను, శ్రీధర్ బాబు కంటే నేను చాలా టాలెంటెడ్ అనేసి ఆవిడ ఉద్దేశం. ఓకే, తన అభిప్రాయం.
సో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది వెంటనే. ఈ ఒక్క ఎగ్జామ్ రాస్తే ఇంత బాగా ఆ, వీళ్ళకి అంటే ఐపీఎస్ వచ్చినప్పుడు, ఐఏఎస్ వచ్చినప్పుడు చాలా మంది పత్రికల వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఇంత పెద్ద క్రేజా. నేను కూడా అయితే ఐఏఎస్ రాస్తాను, సివిల్ సర్వీసెస్ రాస్తాను అనేసి తను కూడా మొదలు పెట్టింది. తనని మోటివేట్ చేయడానికి అంటే తను యాక్చువల్లీ వచ్చినంత స్టార్టింగ్ లో ఉన్న ఊపు తర్వాత తగ్గిపోతా ఉండేది. తనని మోటివేట్ చేయడానికి నేను తనకి లెటర్స్ రాస్తూ ఉండేవాడిని. ఇప్పుడు మనం చెప్పుకున్న బ్రూక్లిన్ బ్రిడ్జ్ కథలు అట్లాంటివి కొన్ని కొన్ని రాస్తూ ఉండేవాడిని. సో తనకి పోస్ట్ చేయని ఉత్తరం ఇంకా జస్ట్ నేను రాయడం కంప్లీట్ చేసి ఉంటాను తనకి. ఆ ఒక 15 రోజులకు ఒకసారో లేకపోతే ఆ నెల రోజులకు ఒకసారో ఒక మోటివేషన్ స్టోరీ తోటి ఆ, కలిపి తనని మోటివేట్ చేస్తూ లెటర్ రాస్తూ ఉండేవాడిని. ఆర్ యు గెట్టింగ్ ద కాంటెక్స్ట్? అందరికీ అర్థమవుతుంది కదండి. సో నా ఇంటర్వ్యూ ఎన్విలాప్ తో పాటు ఇది పోస్టల్ ఎన్విలాప్ ఇది ఉంది. సో తను తెలుగు అతను కాబట్టి ఆ, అప్పటికే నన్ను 2 సార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాడు కాబట్టి విజేత కాంపిటీషన్స్ అతను ఎడిటర్. హీ ఆస్క్డ్ మీ, సరే ఇదేంటి, ఈ ఎన్విలాప్ ఏంటి అనేసి అన్నాడు. జస్ట్ ఐ హ్యావ్ షోన్ హిమ్, ఇది మా చెల్లికి లెటర్ రాశానండి. ఏంటండి లెటర్ అంటే 16-17 పేజీలు ఉంటుందా అనేసి అడిగాడు. అంటే ఐ టోల్డ్ హిమ్ ఇది ఆవిడకి జనరల్ గా మోటివేట్ చేస్తూ రాశాను, బట్ ఇట్ హాజ్ సర్టెన్ స్టోరీ. ఇది తను ఎప్పుడైనా ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు మోటివేషన్ అనేది షార్ట్ లివ్డ్. ఎప్పటికప్పుడు తనకి కొత్త కథలు రాసి పెడతా ఉంటాను. తను మోటివేట్ అవుతుంది. స్టార్టింగ్ లో ఉన్నంత కమిట్మెంట్ తర్వాత ఉండకపోవచ్చు. అందుకోసం ఎప్పటికప్పుడు మోటివేషన్ లెవెల్స్ పడకుండా ఉండేందుకు ఐఎమ్ గివింగ్ హర్ సమ్ సార్ట్ ఆఫ్ టానిక్. ఇదే మాట్లాడినాను. అయితే సార్ ఇది నేను పర్సనల్ అయితే వద్దు కానీ ఇది నేను చూడొచ్చా అనేసి అన్నాడు. పెద్ద పర్సనల్ ఏం లేదండి, బాగా చదువు అనేసి మొదట్లో 2 పేజీలు రాస్తాను, ఆ తర్వాత కథే. ఈ కథ మీరు కావాలంటే చూడొచ్చు అనేసి అది ఇచ్చాను అనమాట. ఇస్తే సరే అతను ఇట్లానే నేను ఫోటో తీసుకుంటాను, ఫోటో కాపీ తీసుకుంటాను అని చెప్పేసి బాగుంది అని చెప్పి తను సబ్ ఎడిటర్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. మెయిన్ ఎడిటర్ కి చూపించారు, బండ్ల సాయిబాబా గారు అనేసి ఆయనకి చూపించారు అనమాట. అది ఆయన నాకు సాయంత్రానికి ఫోన్ చేశారు, సార్ ఇది భలే బాగుంది, మీ ఇంటర్వ్యూ ఎలాగూ వేస్తాము కానీ ఇది కూడా ఈ ఆ, ఇది కూడా మా దాంట్లో వేసుకోవచ్చా అనేసి అన్నారు. వేసుకోవచ్చండి, యూ కెన్ హ్యావ్ దట్ అనేసి నేను చెప్పాను. సో వాళ్ళు జస్ట్ కొంచెం ట్వీక్ చేసి జనరల్ మోటివేషన్ అనేసి చెప్పి వాళ్ళు నేను రాసిన కథ అప్పుడు ఏ కథ స్టార్ట్ చేశానో నాకు గుర్తులేదు, బట్ ఇట్లాంటిది నిన్న మనం చెప్పుకున్నట్టు బ్రూక్లిన్ బ్రిడ్జ్ లాంటి కథని వాళ్ళు వేశారు. తర్వాత ఈ ఇంటర్వ్యూవర్ మళ్ళీ ఎడిటర్ ఇంకొక 10 రోజులకి నాకు మళ్ళీ ఫోన్ చేశారు, సార్ మీ చెల్లికి ఇట్లా టానిక్ లాగా ఇస్తానన్నారు కదా, మళ్ళీ రాశారా ఇంకోటి అంటే నేను రాశానండి అని చెప్పాను. సార్ నాకు అది పంపిస్తారా అన్నాడు. సరే నేను అలా పంపించాను, మళ్ళీ మా చెల్లికి రాసిన లెటర్ మళ్ళీ దానిలో పంపించాను. వీళ్ళు ఏం చేశారు అని అంటే సరే ఇలా మీరు కంటిన్యూస్ గా రాస్తూ ఉంటే మా పత్రికలో వేసుకోవచ్చా అనేసి అడిగారు. ఐ సెడ్ వేసుకోవచ్చు అని చెప్పాను. మీకేం ఇబ్బంది లేదు కదా అని అంటే నాకేం ఇబ్బంది లేదండి అనేసి అన్నాను. దే హ్యావ్ స్టార్టెడ్ యాక్చువల్లీ పబ్లిషింగ్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్. సో వాళ్ళు అప్పుడు
సార్ మీరు ఇంకా మీ కాలం రాయొచ్చు కదా అనేసి అలా 6 నెలలు నడిచింది. నా ఇది మా చెల్లికి రాసే లెటర్స్ దాన్ని కాపీ తీసి వాళ్ళకి పంపించడం, వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసి చేయడం చేసింది. తర్వాత ఐ సెడ్ ఇంకా నాకు జాబ్ ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు రైట్. వాళ్ళు ఏంటంటే పబ్లిష్ చేసే ముందు 2-3 ఇష్యూస్ కి సరిపడా మెటీరియల్ కావాలి, కంటిన్యూటీ కావాలి. 1-2 సార్లు నేను లేట్ చేసి ఉంటాను. అంటే మనిషికి సహజంగా బద్ధకం కదా. సో తర్వాత చూద్దాంలే, ఇప్పుడు వాళ్ళ కోసం రాయాల్సిన, ఇప్పుడు మా చెల్లి కోసం కాకుండా వాళ్ళ కోసం రాయాల్సి వస్తుంది అనేసి నేను కొంచెం బద్దకించాను. సో 6 నెలల తర్వాత దే సెడ్ మీ కాలంకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్, ప్లీజ్ కంటిన్యూ రైటింగ్ అని అంటే నాకు, నేను అంత అంత బాగా చేయలేనేమోనండి అనేసి చెప్తే ఆ ఎడిటర్ ఫోన్ చేసి, సార్ మాకు సేల్స్ పెరుగుతున్నాయి, మీకు నెలకి 10,000 ఇస్తాను, ప్లీజ్ రైట్ ఫర్ అస్. అర్థమవుతుందండి? ఐ విల్ గివ్ యూ 10,000 పర్ మంత్, ప్లీజ్ రైట్ ఫర్ అస్ అని. అంటే నేను వద్దన్నాను అనేసి వాళ్ళు వేరే రకంగా అనుకుని దే వాంటెడ్ టు ఆఫర్ మీ మనీ. దెన్ ఐ సెడ్ 10,000 is not a small sum when it is in 2009-10 ఆ టైంలో, ఇట్స్ నాట్ ఏ స్మాల్ సమ్. సో వాళ్ళు కూడా ఆయన ఎడిటర్ చెప్పారు, సార్ నేను మీకు ఇదేదో వేరేలా కాదు, మా సేల్స్ పెరుగుతున్నాయి, వాళ్ళకి లెటర్స్ వస్తాయంటే అనమాట. విజేత కాంపిటీషన్ కి ఫస్ట్ పేజీలో వాళ్ళకి ఈ లెటర్స్ కి రెస్పాన్స్ అంటే ఈ నెల ఈ పక్షపత్రిక అది 15 days కి ఒకసారి వచ్చేది. దాంట్లో ఆ లెటర్స్ వచ్చేవి ఆయన నాకు పంపించారు. ఆయన నాకు ఇన్ని వందల లెటర్స్ ఉన్నాయి, ప్లీజ్ సి, చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, నా కోసం కాకపోయినా వీళ్ళందరి కోసం చేయండి అనేసి అన్నారు. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ లైక్ దట్. ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ అందుకే అవన్నీ వాటిలో రాసినవన్నీ కూడా నేను ప్రత్యేకంగా పుస్తకం ఏమి రాయలేదు. వాటిలో రాసినవన్నీ కూడా వాళ్ళు అప్పుడు కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇట్స్ ఇన్ 2012-13. సో కొన్ని రోజుల తర్వాత దే హ్యాడ్ టు షట్ డౌన్ దిస్ ఇదేంటి మన పక్షపత్రికను ఆపేయాల్సి వచ్చింది. కానీ ఆయన ఏమన్నారు అని అంటే, ఆ ఎడిటరు, మీరు రాసినవన్నీ ఒక పుస్తకం లాగా వేస్తాం, మీకేం ఇబ్బంది లేదు కదా అనేసి. ఐ సెడ్ నథింగ్ లైక్ దట్. సో దట్స్ హౌ మీరు శ్రీలు అనే పుస్తకము బయటకు వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ రిటర్న్ దట్ ఇదేదో నేను పుస్తకం రాయాలి అని అనుకొని రాయలేదు. కానీ ఎక్కడో ఈ పుస్తకాలు చూసినప్పుడు మనం కూడా ఓ పుస్తకం రాస్తే బాగుండు అని ఎప్పుడో అనుకున్నాను. జస్ట్ బట్ అనుకునేటప్పుడు ఐ వాజ్ నోటింగ్ డౌన్ ఇన్ ఏ డైరీ, నేను కూడా ఒక పుస్తకం రాస్తే బాగుండు అనేసి. అండ్ నౌ మనం రాస్తున్న దాన్ని చూసి, యాక్చువల్లీ ఆ లెటర్స్ లో కూడా తను పంపించిన లెటర్స్ లో ఎలా ఉంది అని అంటే, సార్ ఇదిగో కొన్ని అజ్ఞాత వ్యక్తుల పేర్లు, నేను ఇప్పుడు ఐఎమ్ అబౌట్ టు ఎండ్ మై లైఫ్, ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నాను, కానీ ఇది చూసిన తర్వాత ఐ హ్యావ్ బికమ్ సో అండ్ సో అని రాయడము. కొన్ని సంవత్సరాలు నడిచింది కాబట్టి దాంట్లో విజేత కాంపిటీషన్స్ లో. సో ఫస్ట్ పబ్లిషింగ్ కూడా వాళ్ళే, విజేత కాంపిటీషన్స్ వాళ్ళే పబ్లిష్ చేశారు మీరు శ్రీలు అనే పుస్తకము. దట్స్ హౌ ఐ హ్యావ్ బికమ్ అన్ ఆథర్. అర్థమైందండి? సో మనకి కమిట్మెంట్ ఉన్నప్పుడు
మనం ఏం చేయాలనుకున్నా ఆ దారి మనకి తగిలుతుంది. మనం నిజంగా అనుకున్నప్పుడు పరిస్థితులన్నీ మనకి అనుకూలమై మనల్ని ముందుకు తోస్తాయి. మనం జస్ట్ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్. అరే, నేను హాజరవ్వాలి, హడావుడిగా నేను ఏదో చేసి చేయాలి అనేసి ఇది. అందుకని నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, మనకి ఏం అనిపిస్తుందో అది ఇఫ్ యూ పుట్ ఆన్ పేపర్, అవర్ సబ్ కాన్షియస్ విల్ హెల్ప్ అస్ ఫైండ్ ది వే. అవకాశం వచ్చినప్పుడు దానికి ల్యాచ్ అయిపోతుంది. మన కోరిక ప్లస్ అవకాశము, ఇట్ విల్ సర్టన్లీ గివ్ అస్ ది నెక్స్ట్ స్టెప్ విచ్ వీ హ్యావ్ టు టేక్. మనం ఎన్నో అడుగుల ప్రయాణం చేయాలి అని అనుకుంటాము. కానీ చాలా మంది మొదటి అడుగు వేసే ముందే 100వ అడుగులో ఉండే బాధని తట్టుకోలేక ఇప్పుడు ఏడుస్తా ఉంటారు. ఆర్ఎల్స్ దాన్ని సరిగ్గా చెప్పాలి అని అంటే 100వ అడుగులో ఎదురయ్యే సమస్య గురించి ఇప్పుడు ఆలోచిస్తా ఉంటారు. యాటిట్యూడ్ గురించి చెప్తూ నేను చెప్పాను. ఇద్దరు ఆస్పిరెంట్స్ గురించి చెప్పాను. ఒక ఆస్పిరెంట్ యాక్చువల్లీ ఈ ఏపీపీఎస్సి లాంటి పరీక్షల్లో చాలా చాలా అవకతవకలు జరుగుతాయి అనేసి ముందే ఆలోచించి అసలు ఏం పని చేయకుండా ఐఐటిలో చదివిన వ్యక్తి వర్సెస్ ఏ పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ ఏ హంబుల్ బ్యాక్గ్రౌండ్. సో నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలో ఆ స్టెప్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ తర్వాత రాబోయే విషమ పరిస్థితులు అనేసి మనం అనుకున్నవి అవి యాక్చువల్లీ నిజంగా అంత ఎక్కువ గడ్డు కాలం కాకపోవచ్చు. కాకపోతే we might be thinking much more in our thoughts. అండ్ అది మనం ఆ థాట్ లో ఉంటే అది ఎప్పుడు మనల్ని భయపెడుతూనే ఉంటుంది. అందుకని ఇట్ ఈస్ బెటర్ టు రైట్, పుట్ ఇట్ ఆన్ పేపర్. పేపర్లో పెట్టిన తరువాత యు విల్ సీ మీకు అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. You will see that all of that will be helping. Whole of the universe will be, oka time vastundi where whole of the universe will conspire to see that you are successful. దానికి మనం ఎప్పుడు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండడమే. మనం ప్రస్తుతం చేయవలసిన నెక్స్ట్ స్టెప్ వేయడమే. 10వ స్టెప్ గురించి ఆలోచించొద్దు. మనకి ఇది అనిపిస్తుంది, దేర్ మైట్ బి సంథింగ్, మనకి ఏది ఎందుకు జరుగుతుందో తెలియదు. మనకిది బలంగా కోరిక ఉంది, ఒకటి సాధించాలని బలంగా ఒక కోరిక ఉంది. ఆ కోరిక గురించి మనము రాసుకోవాలి. ఆ తర్వాత దానికి వేయవలసిన నెక్స్ట్ స్టెప్ వేసేయాలి. ఓకే, గాట్ ఇట్? సో the same is the thing even with my speeches, motivational speeches. ఇలాంటిదే, సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాంటిదే. నేను ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ అనే ఇది ఒక స్టడీ సర్కిల్ ఉండేది లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ లో. అది మీకు ఒకసారి చెప్పున్నాను. లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ లో ఇప్పుడు దాన్ని అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనేసి తర్వాత పేరు మార్చారు. దాని తర్వాత అక్కడ అది ఉందో లేదో నాకు తెలియదు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2006-7. రైట్, మా ఇంటి దగ్గరగా ఉంటుంది, 1 కిలోమీటర్ అంతే. రైట్. సో ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పాస్ అయిన వాళ్ళకి, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ అవకాశం వచ్చిన వాళ్ళకి అక్కడ ఫ్రీ ఫుడ్ అండ్ ఆల్సో హాస్టల్ ఫెసిలిటీ అండ్ కోచింగ్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ కోచింగ్ పెద్ద స్టాండర్డ్ గా ఉండదు, కానీ బట్ చాలా మంది పేద విద్యార్థులు ఎవరైతే చదువుకోలేని వాళ్ళు, వాళ్ళకి మెయిన్స్ కనుక పాస్ అయితే వాళ్ళకి అక్కడ అవకాశం ఉంటుంది. సో ఐ వాజ్ దేర్. చదువుకునేటప్పుడు నేను దాని పక్కన ఒక పెద్ద హాల్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్లో. పెద్ద హాల్లో ఆడిటోరియం లాగా ఉండేదన్నమాట. అంటే ఒక స్టేజ్,
ఆ స్టేజ్ని చూస్తూ అనుకునేవాడిని ఎప్పుడొకప్పుడు ఆమ్, ఈ స్టేజ్ లో నేను మాట్లాడితే చాలా మంది వినాలి. అది బహుశా ఒక 150-200 కెపాసిటీ అది. సో నేను చదువుకుంటునేటప్పుడు అంటే ఐ హావ్ నాట్ బికమ్ ఐఏఎస్, ఐ నాట్ బికమ్ ఐపీఎస్, జస్ట్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అప్పుడు అనుకున్నాను దట్ ఐ విల్ బి నేను కూడా ఇలా మాట్లాడితే చాలా మంది వినాలి అనేసి. అక్కడ అన్ఫార్చునేట్లీ అక్కడ ఆ స్టేజ్ ని పెళ్లిళ్ళకి లేకపోతే పిల్లలకి డిస్టర్బెన్స్ అయ్యే విషయాలకి ఎక్కువ వాడేవాళ్ళు ఆ టైంలో. మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో తెలియదు. సో కానీ నేను ఐ హావ్ డ్రెమ్ట్ ఖాళీగా ఉండే టైంలో అక్కడికి వెళ్ళి దాన్ని అదే ఆడిటోరియం పైన ఉండే ఫస్ట్ ఫ్లోర్ కిను మా ఈ స్టూడెంట్స్ వెళ్ళేదానికి చక్కగా అది చూడొచ్చు అనమాట. ఐ మీన్ టు సే దేర్ ఇస్ అన్ యాక్సెస్. అక్కడ కూర్చుని ఎక్కువ చదువుకునేవాడిని. దెన్ ఐ థాట్ నేను ఇలా చేయాలి అని అనుకున్నాను. అండ్ ఐ హ్యావ్ రిటర్న్ ఆన్ ఇన్ మై డైరీ. నేను కూడా మాట్లాడుతుంటే చాలా మంది వినాలి అనేసి. సో కొన్ని రోజులు ఐ విల్ కట్ ద స్టోరీ షార్ట్ బికాస్ మనకి టైం అయిపోతుంది. సో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత 2013 నా ఫస్ట్ స్టేజ్ ఎక్కువ అంటే అంటే బెగ్గర్ పిక్చర్ అంటే చిన్న చిన్నగా సివిల్ సర్వీసెస్ పిల్లలకి నేను చదువుకున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో చెప్పాను. కానీ 2013 మేలో హరిహర కళాభవన్ లో నా మోటివేషనల్ టాక్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేవి పట్టాభిరామ్ గారు. తనని నేను మా నాన్నగారు చెప్తుంటే టీవీలలో అప్పట్లో టీవీలు ఉంటాయి కదా, ఆ టీవీలలో మ్యాజిక్ షోల్లో చూస్తూ ఉండేవాడిని. అతను ఏదైనా మ్యాజిక్ షో లేకపోతే ఇలా మోటివేషన్ చేస్తుంటే చాలా మంది చప్పట్లు కొట్టేవాళ్ళు. మా నాన్నగారు చూసి ఇదిగో తిన్న నా ఫ్రెండ్ అనేసి చెప్తా ఉండేవాడిని. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది హరిహర కళాభవన్లో. అది బహుశా యూట్యూబ్లో కూడా ఉంది. ఇట్స్ ఇన్ 1 hour 10 minutes, 1 hour 13 minutes. So వాట్ ఎవర్ ఐ హ్యావ్ డ్రీమ్డ్ ఇట్ హ్యాస్ కమ్ ట్రూ. దానికి టైం పడుతుంది. సో నేను మాట్లాడేసిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అది. అండ్ ఫర్ అబౌట్ 2 minutes కంటిన్యూస్ గా చప్పట్లు. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో దానికి మనం ఫస్ట్ డ్రీమ్ చేయాలి. డ్రీమ్ చేసి కమిటెడ్ గా ఉండాలి. మన పని మనం చేసుకుంటూ పోవడమే. మనకి 100 స్టెప్లు ఉండొచ్చు, కానీ ఫస్ట్ స్టెప్ గురించి మనకి క్లారిటీ ఉండాలి. ఆ స్టెప్ చేస్తూ ఉండాలి, అంతే. రైట్. సో 6:20 అవుతుంది. లెట్ us కాల్ ఇట్ ఏ డే. గాయత్రి సుగుణ గారు చెప్పండి. వైండ్ అప్ విల్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. సార్ మీరు చెప్తున్న ఈ ఈ ఈ మీ ఎక్స్పీరియన్సెస్ ఇవి అవన్నీ మాకు మా అందరికి ఒక స్ఫూర్తిని, ఒక మోటివేషన్ అవన్నీ ఎంత చక్కగా కుదురుస్తున్నాయి అని అంటే అది మీ భాషలోనే వర్ణనాతీతం సార్. అది అది మేము ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు. నేను మీరు చెప్తున్నప్పుడు వింటుంటే నాకు నాకు వచ్చిన థాట్ మేబీ అందరికీ సేమ్ వచ్చుంటుంది. నిన్న రాత్రి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి సార్. రిజిస్ట్రేషన్ సమ్ నెట్వర్క్ ఇష్యూ వల్ల ఆల్మోస్ట్ ఆల్ 1.5 hour ఎక్స్టెన్షన్ అయింది. ప్రతి ఒక్కళ్ళు మెయిన్లీ మీ క్లాస్ మిస్ అవ్వకూడదు అని చెప్పి నిద్రలు మానుకొని మీ క్లాస్ కోసం రిజిస్ట్రేషన్ చేసి కూర్చున్నాం సార్. కానీ మళ్ళీ పొద్దున్నే 2 o'clock అయింది మేమందరం పడుకుని. కానీ పొద్దున్నే 4:45కి నా అలారం మోగింది. ఐ జస్ట్ గాట్ అప్. ఐ థింక్ ద సేమ్ థింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ విత్ ఎవ్రీవన్. సో నేను అది ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలని అందరి తరఫున నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. So nice of you. Thank you very much. Love you all. We'll meet tomorrow. Thank you. So nice of you. Thanks. Thank you, sir. Thank you very much, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.